సమరం వినియోగి ప్రేక్షకులకు సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ప్రతి వారం మీ ముందు ఎన్నో రకాలైన వినియోగ సమస్యల్ని ప్రస్తావించడం జరుగుతుంది. మీరు వింటున్నారు, విన్నది మాత్రము మిగిలిన వారితో పంచుకోవటం లేదు అనేది మా భావన. దయచేసి ఈ కార్యక్రమంలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నుంటాయో అవన్నీ కూడా మిగిలిన వారికి కూడా తెలియజేయాలని కోరుతూ ఈరోజు ముఖ్యంగా వినియోగ రక్షణలో ప్రధానమైన అంశం ఏమిటంటే వినియోగదారులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. అది కూడా ఇప్పుడు మెల్లిగా మన సమరం వినియోగి ఛానల్లో అనేకమైన ఆరోగ్య విషయాలను కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఈరోజు మనకు కొన్ని విషయాలు చెప్పడం కోసం ప్రముఖ వైద్యురాలు, సామాజిక కార్యకర్త డాక్టర్ వింజమూరి సీతాదేవి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుదాం. నమస్కారం అండి. నమస్తే మూర్తి గారు. ఈరోజు మీరు మా స్టూడియోస్కి వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. మాకు ముఖ్యంగా వినియోగదారులకు చైతన్యం కలిగించడానికి కానీ అవగాహన కలిగించడానికి కానీ ఎన్నో కార్యక్రమాలని మేము చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా దంత పరిరక్షణలో వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాకున్న కొన్ని అనుమానాలను నివృత్తి చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. తప్పకుండా మూర్తి గారు. అసలు ప్రాథమికంగా పళ్ళ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సూచిస్తారు? దంత ఆరోగ్యం అంటే ఏమిటి? ఆ మాటకు అర్థం ఏమిటి? దంత ఆరోగ్యం అంటే ఏమిటి? మనకి దంత ఆరోగ్యం గురించి చిన్న పిల్లలప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఫస్ట్ పాల పన్ను ఒక్క పన్ను వచ్చిన దగ్గర నుంచి మనం జాగ్రత్త తీసుకోవటం మొదలు పెట్టాలి. అంటే బ్రషింగ్ చేయటము, పుక్కిలించి ఉమ్మేయటం, ఇవన్నీ పిల్లలకి మనం ఆ ఏజ్ నుంచి తల్లి మెయిన్గా నేర్పించాలండి. ఇవన్నీ వాళ్ళకి 8వ సంవత్సరం వచ్చే వరకు మదరే బ్రషింగ్ అవనివ్వండి, ఏది తిన్నా కూడా పుక్కిలించి ఉమ్మేయటం, ఈ జాగ్రత్తలన్నీ మదర్ నేర్పించాలి. ప్లస్ ఏది తిన్నా సరే పుక్కిలించి ఉమ్మేయటం అన్నది తప్పనిసరి అయిన ఒక అంశం అని మీరు చెప్పబోతున్నారు, అంతే కదా? అది చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా ముఖ్యమైన అంశం. చాలా ప్రాబ్లమ్స్ తగ్గటానికి ఇది చాలా ముఖ్యమండి. దీంతో మనకి చాలా సమస్యలు తగ్గుతాయి. పుక్కిలించి ఉమ్మటం మూలాన ప్లస్ బ్రషింగ్ ప్లస్ పుక్కిలించి ఉమ్మటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఏంటంటే ఒక దంతం వచ్చిన దగ్గర నుంచి మనం ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ అనేది అవసరం. డెంటిస్ట్ని కలవటం అది ఇంకా ఆ ఏజ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇంకొకటి సాధారణంగా దంతం అన్నది ఏ ఏజ్ నుంచి వస్తుందని మీరు అనుకుంటున్నారు? దంతం అన్నది దానికి ఒక ఏజ్ ఉంటుందా? బాలుడికి ఎంత ఏజ్ వస్తే దంతం ప్రారంభమవుతుంది? అంటే పాలపళ్ళు విన్నాము, పాలపళ్ళు అన్నవి ముందు వస్తాయి, తర్వాత దంతాలు వస్తాయా లేకపోతే అన్నీ ఒకేసారి వస్తాయా? కొంచెం అది వివరిస్తారా? పాల పన్ను అనేది 7 to 8 months నుంచి స్టార్ట్ అవుతాయండి రావటం. అది పాల పన్ను మనకి పళ్ళు వచ్చే ఏజ్ అది. ముందు పాల పళ్ళు వస్తాయి, తర్వాత మనకి 12, 13 ఆ సంవత్సరం వచ్చేసరికి పర్మనెంట్ పళ్ళన్నీ వచ్చేస్తాయి. సో మనకి 2 జతల పళ్ళు ఉంటాయి మనుషుల్లో, పాల పళ్ళు, పర్మనెంట్ పళ్ళు. ఏ పళ్ళు అయినా మనం ఒకటే ప్రాముఖ్యత ఇవ్వాలండి. కొందరు ఏంటంటే పాల పళ్ళే కదా, అవి ఎలాగూ ఊడొస్తాయి కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, వాటిని వదిలేయచ్చు అనుకుంటారు. కానీ పిల్లలు తినాల్సింది వాటితోనే కాబట్టి వాటి నుంచే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనిషి బ్రతకటానికి తిండి తినటం అవసరం. తిండి తినటం అన్నది నోటి ద్వారానే చేస్తాం కాబట్టి అది పళ్ళ ఆ విషయంలో చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో అంటే ఆహారం తీసుకునే సందర్భంలో పళ్ళు పాడవటం లాంటిది ఏమైనా జరుగుతుందా? లేదు ఎలాగైనప్పటికీ పళ్ళు వాటికి అడ్జస్ట్ అయిపోయేంత అంటే సెల్ఫ్ హీలింగ్ లాంటిది ఏదైనా ప్రక్రియ ఉంటుందా? అది కొంచెం చెప్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా మనం తినే ఫుడ్ నుంచే మన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి. మనం తినే ఆహారం నుంచే ఎప్పుడన్నా పళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మెయిన్గా
ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే చాలామంది బాటిల్ ఫీడింగ్ చాలా ఇయర్స్ ఇచ్చేస్తూ ఉంటారు ఈజీగా ఉందని చెప్పి. 1 ఇయర్ కంటే బాటిల్తో ఫీడింగ్ ఇవ్వకూడదు. అంతకు మించి ఇస్తే ఏమవుతుందంటే నర్సింగ్ బాటిల్ కేరీస్ అనే ఒక ప్రాబ్లం. అంటే అవన్నీ ఏంటంటే ముందు పైన ఉండే పళ్ళన్నీ పుచ్చిపోతూ ఉంటాయండి. అంటే పాలల్లో ఉండే ఆ తీపి కంటిన్యూస్గా వాళ్ళకి ఆ పళ్ళకి తగిలి పళ్ళు పిప్పి పళ్ళు వస్తాయి. ఈ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఆ ప్రాబ్లం రాకూడదంటే ఫస్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ వరకే మనం బాటిల్ ఫీడింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత నుంచి వాళ్ళకి గ్లాస్తో మిల్క్ తాగటం నేర్పించి పుక్కిలించి ఉమ్మటం అవన్నీ అలవాటు చేయాలి. అవి మదరే చూసుకోవాలండి. ప్లస్ ఇది ఒకటే కాదు, మిల్క్ ఒకటే కాదు, ఇంకోటి ఏంటంటే ఏవైనా తీపి పదార్థాలు మనం ఏంటంటే పిల్లలని చెప్పి యూజువల్గా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇష్టంగా ఇస్తూ ఉంటాం. దాని మూలాన పళ్ళు పుచ్చుతాయి. అవి ఒకటి జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్, ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్, ఈ ఫుడ్ అంతా ఏదన్నా తీపి ఎక్కువ ఉన్న పదార్థాలు ఇవన్నీ అలవాటు చేస్తారు. వీటి మూలానే మెయిన్గా ఈ ప్రాబ్లం వస్తుంది. సో అవన్నీ జాగ్రత్తగా లిమిటేషన్లో ఇవ్వాలండి పిల్లలకి. అంటే ముఖ్యంగా చిన్నపిల్లల తల్లులు ఈ విషయంలో శ్రద్ధ వహించి 1 సంవత్సరం మించి ఆ బాటిల్ ఫీడింగ్ అన్నది ఉండకూడదు అన్న విషయం అర్థం కావాలి, అంతేనా? అవును, ఖచ్చితంగా అండి. దానివల్ల పళ్ళు పాడయ్యే అవకాశం కూడా ఉంది. అవకాశాలు చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. సరే, మరి పళ్ళు శుభ్రపరచుకోవాలి అని అనుకున్నప్పుడు బ్రష్తో చేసుకుంటాం. మన పూర్వీకులు వేపలతో కానీ మిగతా చాలా విషయాల్లో వాళ్ళు ఉపయోగించి దంతధావనం చేసుకున్నారు. ఇప్పుడు బ్రష్ జనరల్గా ఒక ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి బ్రష్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారా మీరు? మనకి బ్రష్లో చాలా రకాలు వస్తాయండి. ఇప్పుడు హార్డ్, మీడియం, సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ ఇలా 4 రకాలు వస్తాయి. మనం హార్డ్, మీడియం అనేది ఎవ్వరు కూడా వాడకూడదండి. ఎవరైనా సాఫ్ట్, అల్ట్రా సాఫ్టే వాడాలి. ఎందుకంటే హార్డ్ బ్రషెస్తో మన పళ్ళ మీద ఉండే పింగాణి అంటే ఎనామిల్ అది అరిగిపోతుంది. సో ఆ బ్రష్లు ఎవ్వరూ వాడకూడదు. సాఫ్ట్, అల్ట్రా సాఫ్టే వాడాలి. ప్లస్ కొన్ని ఇయర్స్గా మనకి పవర్ బ్రషెస్ అని అంటే అవి వాటంతట అవే వైబ్రేట్ అవుతాయి, బ్యాటరీ బ్రషెస్ ఇవి వస్తున్నాయండి. ఇవి కూడా వాడటానికి ఈజీగా ఉంటాయి. మెయిన్గా పిల్లలకి, ఈ మెడికల్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్కి, కొందరికి అలాంటి వాళ్ళకి ఎవరైనా వాడచ్చు. వీళ్ళకి ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది చేసుకోవటానికి. అందులో వైబ్రేషన్ వస్తుంది. సో మనం ఆ పన్ను మీద పెడితే అదే ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది. సో ఇలాంటివి వాడటం అనేది బాగుంటుంది. సో సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్, పవర్ బ్రషెస్ ఈ 3 వాడాలండి ఎవరైనా. అంటే మరి హార్డ్ బ్రిజిల్స్ ఉన్నది, మీడియం బ్రిజిల్స్ ఉన్నాయో వద్దని మీరు అంటున్నారు కదా, అది మరి వాడేవారికి అపకారం చేస్తున్నప్పుడు అసలు ప్రభుత్వమే వాటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఎందుకు మ్యానుఫ్యాక్చరర్స్ని హార్డ్ బ్రష్, మీడియం బ్రష్లు చేయడానికి అనుమతిస్తున్నారంటారు? అంటే ఒకప్పుడు అవేర్నెస్ లేదండి, దాని మూలాన అవి వచ్చాయి. అంటే ప్లస్ దాని మూలాన అవి వచ్చాయి. అవి ఏంటంటే ఇంకా ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి చాలా వరకు తగ్గిందండి. ఎక్కువగా కంపెనీ వాళ్ళు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నది నా ప్రశ్నకి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు కదా, అది పేషెంట్కి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే వినియోగదారుడికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు కానీ ఆ బ్రష్లు ఆపేయాలి ప్రొడక్షన్లో. అది జరగట్లేదు. మరి మీ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేయొచ్చు కదా ప్రభుత్వానికి, ఏమండి ఈ హార్డ్, మీడియం బ్రష్లకి ఈ ఇబ్బంది ఉంది కాబట్టి వాటిని ప్రొడ్యూస్ చేయకుండా ఆపమని మీరు మీ అసోసియేషన్ వాళ్ళే కోరవచ్చు కదా. మీరు చెప్పిన సలహా చాలా బాగుందండి, అది తప్పకుండా పాటిస్తాము. వేప పుల్ల గురించి మాట్లాడితేనండి, పల్లెటూర్లలో చాలామంది ఇంకా వేప పుల్లలు వాడుతున్నారు. వేప పుల్ల అనేది మంచిదే, కాకపోతే దాంతో కంప్లీట్గా బ్రషింగ్ అనేది జరగదు. అవి నవలటం మూలాన ఏంటంటే మన చిగుళ్ళు, దంతాలు గట్టిపడే అవకాశం ఉంది. అందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాకపోతే మన పళ్ళ మధ్య సందుల్లో నుంచి ఫుడ్ ఇరుక్కున్నాయని బయటికి రావాలంటే బ్రష్ కంపల్సరీగా వాడాలి. సో వేప పుల్లకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ 2 ఉన్నాయండి. మరి ఇంకొక ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీరు. పంటిని పటిష్టంగా ఉంచడానికో ఎందుకో మరి చిగుళ్ళు కూడా ఉన్నాయి కదా అక్కడ. ఆ చిగుళ్ళు ఉండి ఒక్కొక్కసారి వాయటం లాంటిది ఏదో జరుగుతుంది. ఆ వాపు ఎందుకు వస్తుంది?
అది ఏమైనా ప్రమాదకరమైన దానికి దారితీస్తుందా, లేకపోతే ఆ వాపుకి నివారణ ఏదైనా ఉందా? కొంచెం ఈ విషయాలు కూడా మీరు చెప్తే బాగుంటుంది. తప్పకుండా అండి. చిగుళ్ళ వాపుకి చాలా కారణాలు ఉంటాయండి. మనకి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిప్పి పళ్ళు. చాలామంది అశ్రద్ధ చేసే విషయం అండి ఇది. మనకి పిప్పి పన్ను అంటే మన పంటలో మనం తిన్న ఫుడ్ ఇరుక్కుని రంధ్రాలు ఫామ్ అవుతాయి. అవేంటంటే ముందు చిన్నగా ఉన్నప్పుడు చూపించుకుంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్తో అయిపోతుంది. ఫిల్లింగ్ అలాంటిది పెట్టించుకుంటే అది ఒకసారి ఎముక దాకా పాకిందనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చి వాపులు వస్తాయి. ఇది ఒక కారణం. పిప్పి పళ్ళ మూలాన చిగుళ్ళ వాపు వస్తుంది. ఇంకోటి ఏంటంటేనండి, మనకి బ్రషింగ్ సరిగ్గా చేసుకోకపోవటం మూలాన పళ్ళ మీద గార, ఈ స్టెయిన్స్, పాచి ఇవన్నీ పడతాయి. ఇవి ఏంటంటే 1 ఇయర్కి ఒకసారి క్లీనింగ్ కంపల్సరీగా చేసుకోవాలి. ఇది కూడా బ్యాక్టీరియా మూలాన మనం బ్రషింగ్ చేసుకోకపోవటం మూలాన ఫామ్ అయ్యేది. దీని మూలాన కూడా చిగుళ్ళ వాపు వస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కూడా వస్తుంది. ఇదొక కారణం. ఇంకోటి ఏంటంటేనండి, మనకి ఒక్కోసారి తెలియకుండా చిన్నపిల్లలు ముందుకు పడిపోయి ఆడుతున్నప్పుడు దెబ్బలు తగిలి, లేదా ఏదన్నా యాక్సిడెంట్స్లో దెబ్బలు తగలటం మూలాన కూడా పంటికి దెబ్బ తగిలి, పన్ను లోపల ఉన్న నరానికి దెబ్బ తగిలి కూడా అక్కడ ఇన్ఫెక్షన్ చేరి వాపులు వస్తాయి. ఇదొక కారణం. ఇంకోటి, ఈ చాలామందికి ఈ పాన్ పరాగులు, గుట్కాలు ఈ నమిలే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకు కూడా మనకి తెలుసు, చూస్తున్నాం ఈ మధ్య క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళకేంటంటే ఇవి తినటం మూలాన మన నోట్లో చిగుళ్ళు బాగా రప్చర్ అవ్వటం, అల్సర్స్ రావటం, వైట్ రెడ్ ప్యాచ్గా ఫామ్ అవటం, మంటలు ఇవన్నీ వస్తాయండి. వీటిల్లో ఏంటంటే మనం ఓరల్ లైకెన్ ప్లానస్ అని, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని, ఇలా అంటే క్యాన్సర్కి ముందు వచ్చే లక్షణాలు ఇవి. అంటే ఇవి వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని ఏమి ఉండదు, కాబట్టి ఇవి వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి, ఆ అలవాట్లు మానేయాలి. వీటి మూలాన కూడా చిగుళ్ళ వాపులు వస్తాయి. మరి మీరు చెప్పిన ఈ సందర్భంలో పన్నుకి రంధ్రం ఏర్పడుతుంది, అది ఇంకా మూలంలోకి వెళ్ళినప్పుడు చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పారు. అవును. పన్నుకి రంధ్రం పడే ముందు ఏమైనా సూచనలు ఉంటాయా? అంటే మనకంతటా మనం తెలుసుకుని రంధ్రం పడేలా ఉంది, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి చూపించుకుందాం అన్నదానికి ఏమైనా ఇండికేషన్ ఉంటుందంటారా? మన పళ్ళ మీద కొంచెం నల్ల గీతల్లాగా ఉంటాయండి, లేదా కొంచెం సెన్సిటివ్గా అనిపిస్తాయి. సో ఆ స్టేజ్లో మనకి తెలిసిపోతుంది నల్ల గీతలు అలా ఆ పళ్ళ మీద. సో ఆ స్టేజ్లో మనం డెంటిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో ఈజీగా అయిపోతుంది మనకి. అంటే ఒక ఇండికేషన్ అంటూ ఉంది, ఉంటుందండి. అన్నం పడే పరిస్థితి అని మనం తెలుసుకోవచ్చు. ఉంటుంది. కాకపోతే ఎక్కువ మంది నొప్పి వచ్చినాక కానీ రారు. నొప్పి వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎముక దాకా వెళ్ళిపోయిందని అర్థం. మరి పన్ను పైన నలుపు వచ్చినప్పుడు మాత్రమే వచ్చేస్తే సమస్య, ఆ పన్ను తొలగించవలసిన అవసరం కూడా ఉండదు. చాలా సింపుల్గా తక్కువలో అయిపోద్దండి ఆ స్టేజ్లో ట్రీట్మెంట్. తర్వాత ఇందాక మీరు అల్సర్స్ గురించి ఏదో మాట్లాడారు. పుళ్ళు ఏర్పడితే మరి అది నోరంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నోట్లోకి ఏది పడితే అది వెళ్తే మనిషి గైరాజు అయిపోవచ్చు, ఒక ప్రమాదం ఉంది. అటువంటిప్పుడు మరి ఏ విధంగా ఆ అల్సర్స్ని మీరు ట్రీట్ చేస్తారు? మందు వేసుకుంటారా, లేకపోతే ఇంజక్షన్లు ఏమైనా ఇస్తారా? ఏదో ఒకటి ఉండాలి కదా, ఎందుకంటే ప్రతిదీ నోట్లో పెట్టలేము. మామూలు అల్సర్స్ ఉంటాయి కదండి, జస్ట్ అంటే మనకి ఇంకొకటి ఏంటంటే ఇంకొక అల్సర్స్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ మూలాన, ప్లస్ స్ట్రెస్, టెన్షన్ పడిన ఇలాంటి వాటి మూలాన కూడా అల్సర్స్ వస్తాయండి. వాటికి ఏంటంటే మనం యూజువల్గా నోట్లో రాసుకునే పోత, స్ట్రెస్ వచ్చినా కూడా నోట్లో అల్సర్స్ వస్తాయి. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నోట్లో అల్సర్స్ వస్తాయి. సో వీటికి ఏంటంటే మనం నోట్లో రాసే ఆయింట్మెంట్ ఉంటుందండి, ఆ ఆయింట్మెంట్స్ ఇస్తాం, లేదా మౌత్ వాష్లు ఇలాంటివన్నీ ఇస్తామండి వాటికి. డాక్టర్ గారు, మరి మీరు ఆయింట్మెంట్ అన్నారు. ఒకసారి ఇలాగే నాకు ఎప్పుడో అల్సర్ గురించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయింట్మెంట్ ఇచ్చారు. ఆ ఆయింట్మెంట్ పెట్టిన పెట్టి మీద ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ అని రాశారు. మరేమో ఇది ఇంటర్నల్ యూజ్ అవుతుంది. ఎలా అంటే మరి ఇది వాడొచ్చా? నోట్లో ఆ మందు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా?
లేకపోతే మందుల వల్ల ఏమైనా మళ్ళీ పళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఈ కూడా వివరాలు మాకు చెప్తే బాగుంటుంది. ఇది మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా దాని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కాకపోతే ఆ ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇవ్వటం అంటేనండి, నోట్లో రాసుకుని చాలా తక్కువ క్వాంటిటీలో రాసుకోవాలి. ప్లస్ మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అది రాసుకుని ఒక 5 minutes ఉంచినాక పుక్కిలించి ఉమ్మేయమని చెప్తాం. అంటే ఎక్కువ క్వాంటిటీలో రాసుకోకూడదని. ఈ కంపెనీ వాళ్ళు తయారు చేయడం కూడా 5 grams 10 grams చాలా చిన్న ట్యూబ్సే తయారు చేస్తారు. అవి నోట్లో రాసుకునేవి సేఫే, అలానే ఎక్కువ క్వాంటిటీ రాయకూడదు. సో మేము ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెప్పాలి పేషెంట్స్కి. సో ఇది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళని నేను ఈసారి కంపల్సరీగా నేను రైజ్ చేస్తాను ఈ క్వశ్చన్. ఎందుకు పెట్టారు అని అడగండి. అది నేను తప్పకుండా అడుగుతానండి. కానీ మీరు చెప్తున్నది ఏంటంటే ఆ మందు కనుక వేసుకుంటే కాసేపు ఉన్న తర్వాత ఎంతసేపట్లో మళ్ళీ పుక్లించి ఊసేయాలంటారు? ఒక 5 minutes తర్వాత పుక్లించి ఊసేయాలండి. యాక్చువల్గా ఆ తక్కువ క్వాంటిటీ మనం మింగినా కూడా ఏమీ అవ్వదు, అయినా కూడా మనం ఈ జాగ్రత్తలు చెప్తాం. ప్లస్ అవి వచ్చే ట్యూబ్స్ కూడా చాలా చిన్న ట్యూబ్సే వస్తాయి, 5 grams 10 grams. అంతకు మించి నోట్లో రాసుకునే ట్యూబ్స్ పెద్దవి రావండి. అంటే కొన్ని మందులు పెట్టి మీద వాళ్ళే అడ్వర్స్ ఇండికేషన్స్ చూపిస్తూ ఇది కార్సినోజెనిక్, దీనివల్ల ఎక్కువ యూజ్ చేస్తుంటే, తరచు యూజ్ చేస్తుంటే దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిక ఉంది అందులో. అంటే ఇంకొకటండి, ఇప్పుడు ఈ స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి కదండి, మనం మీకు ఇందాక నేను ఈ క్యాన్సర్ వచ్చే ముందు లక్షణాలు అంటే నోట్లో పూతలాగా, నోరు మంట పుట్టడం, వైట్ రెడ్ ప్యాచెస్ రావటం, నోరు తెరవటానికి ఇబ్బంది పడటం, ఇలాంటి సంకేతాలు ఉంటాయండి. మనకి బుగ్గలు కూడా టైట్ అయిపోతాయి ఈ పాన్ పరాగులు ఇవి తినే వాళ్ళకి. పాన్ పరాగు, స్మోకింగ్, ఇవన్నీ ఇలాంటి గుట్కాలు, టొబాకో రిలేటెడ్ ఏదైనా కూడా. సో ఆ లాంగ్ రన్లో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకేంటి నోరు కూడా తెరుచుకోలేరు ఎక్కువ సంవత్సరాలు తినే కొద్దీ. ఆ బుగ్గల్లో ఆ ఫైబ్రస్ బ్యాండ్స్ లాంటివి తయారవుతాయి, అంటే టైట్ అయిపోతాయి బుగ్గలు అనేవి మామూలుగా చాలా సాఫ్ట్గా ఉంటాయి, టైట్గా అయిపోయి నోరు తెరవలేరు. వీళ్ళకేంటంటే ఆ మ్యూకోజా అంటే నోట్లో ఉండే చర్మం అది చాలా సెన్సిటివ్ అయిపోతుంది. మంట ఏది తిన్నా కూడా వాళ్ళకి మంట పుట్టడం ఇవన్నీ. వీళ్ళకి ఏంటంటే స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ ఇస్తాం. అవి మాత్రం ఎక్కువ ప్రికాషన్ చెప్తామండి, 15 days కంటే ఎక్కువ వాడొద్దు, చాలా తక్కువ క్వాంటిటీలోనే వాడండి అని. అవి వచ్చే ట్యూబ్స్ కూడా అలాగే వస్తాయి, చాలా తక్కువ క్వాంటిటీలో 5 grams ట్యూబ్స్, చాలా చిన్న ట్యూబ్సే వస్తాయి అవి. సో అలాంటివి దేనికైనా ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను కాఫీ ప్రియుడినండి, కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే నువ్వు ఎక్కువగా పాలు వేసుకుని ఎక్కువ కాఫీలు తాగుతుంటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది, బ్లాక్ కాఫీ బెస్ట్, బ్లాక్ కాఫీ తాగండి అంటున్నారు. బ్లాక్ కాఫీ తాగితే పళ్ళు రంగు మారిపోతుందని అంటారు. మరి బ్లాక్ కాఫీ తాగొచ్చా తాగకూడదా? పళ్ళు రంగు మారితే మాత్రం ఏమైంది, తాగేయనంటారా? కొంచెం దీనికి వివరణ ఇవ్వండి. ఇప్పుడు బ్లాక్ కాఫీ, టీ వీటి మూలాన స్టెయిన్స్ ఫామ్ అవుతాయి, రంగు మారటం అనేది కొంతవరకు ఉంటుందండి. కాకపోతే మనం ఏంటంటే అవి తాగిన తర్వాత పుక్కిలించి ఉమ్మటం అనేది ఇది మెయిన్. ప్రతి దానికి ఇది నేను మెన్షన్ చేస్తాను. అది ఫుడ్ అవనివ్వండి, లిక్విడ్ అవనివ్వండి, మిల్క్ ఏదైనా సరే, వాటర్ తప్ప ఏది తాగినా తిన్నా కూడా పుక్కిలించి ఉమ్మితే మనకి ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గుద్దండి. సో ఈ జాగ్రత్త ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఇవి మంచివి. కాకపోతే ఇవే కాకుండా మనకి బయట దొరికే ఈ జంక్ ఫుడ్, ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ఒకటి యాడ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్, మనకి పెప్సీ, కోక్, థమ్స్అప్ ఇవి తాగితే కూడా పళ్ళ మీద స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. స్టెయిన్స్ ఫామ్ అవ్వటమే కాకుండా ఆ పింగాణి ఎనామిల్ అనేది అరిగిపోతుంది ఈ డ్రింక్స్ మూలాన. ఇవైతే అసలు తాగకూడదు. ఇవి రంగు మారటమే కాదు, పళ్ళ ఎనామిల్ని కూడా దెబ్బతీస్తాయి. సో ఇవి పిల్లలు అవన్నీ పెద్దవాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా లిమిట్గా తాగటం అంతే. ఇవైతే కంప్లీట్గా అస్సలు మంచిది కాదండి. వీటి మూలాన కూడా మనకి స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ అయితే ప్రాబ్లం లేదు, ఏదైనా మోడరేషన్. మరి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో భోజనానికి ముందు తాగమంటున్నారు, భోజనం తర్వాత తాగమంటున్నారు ఈ సాఫ్ట్ డ్రింక్స్ని. అంటే వాళ్ళు తెచ్చుకున్నట్టు కదా, పళ్ళకి ఏదో అనారోగ్యం తెచ్చినట్టే కదానికి. అవును, అంతేనండి. మరి ఇప్పుడు ఈ దంత వైద్య శాస్త్రంలో చాలా మార్పులు చూస్తున్నాం. ఒకప్పుడు కొన్ని ఉంటే దానికి
ట్రీట్మెంట్ లేకపోతే దానివల్ల ఎక్కువ ఆ, ఇబ్బంది కలుగుతుంటే ఆ పన్ను పీకేసేవారు. ఇప్పుడు దాని స్థానంలో రూట్ కెనాల్ అని ఆ పన్నును నిలబెట్టుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూట్ కెనాల్ చేసిన తర్వాత ఆ, ఏమైనా గ్యారంటీ ఉంటుందా? రూట్ కెనాల్ చేసిన తర్వాత ఇంకా ఆ పన్నుకి ఏం ఉండదు అని చెప్పడానికి అవకాశం ఉందా? రూట్ కెనాల్ చేసుకోవటం వల్ల ఆ, ఆ వినియోగదారుడికి వచ్చే లాభం ఏమిటి, చేసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? దయచేసి కొంచెం దీని గురించి చెప్పండి విపులంగా. ఇప్పుడు మనకి పిప్పి పన్ను వచ్చిందనుకోండి, స్టార్టింగ్లో వెళ్తే సింపుల్గా ఫిల్లింగ్తో సరిపోతుందండి. అలా కాకుండా పంటి లోపల నరం దాకా వెళితే నొప్పి రావటం, వాపు రావటం అలాంటివి వచ్చినప్పుడే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇష్టం లేకపోతే మన పన్ను తీసేయాల్సి వస్తుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మూలాన ఏంటంటే మన పన్ను లైఫ్ పెరుగుతుందండి. ఏ ట్రీట్మెంట్ కూడా పర్మనెంట్ అనేది ఉండదు, దాని లైఫ్ పెరుగుతుంది. 10 years అవనివ్వండి, 15 years, 20 years, అది డిపెండ్స్. సో మన పన్నే మనకు ఉంటుంది, అది అడ్వాంటేజ్. పన్ను లేకుండా మన పన్ను వెంటనే తీసే పన్ను కొన్ని ఇయర్స్ పనిచేస్తుంది అది. కాకపోతే రూట్ కెనాల్ చేసిన పన్ను మీద క్యాప్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా ఏంటంటే ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేస్తాం మనం. ఆ బ్లడ్ సప్లై తీసినప్పుడు పన్ను కొంచెం బ్రిటిల్ అవుతుంది. అందుకని దాని మీద క్యాప్ వేయించుకోవడం అనేది కంపల్సరీ. చాలామంది ఏంటంటే అది వేయించుకోక పళ్ళు విరిగిపోతూ ఉంటాయి. క్యాప్ లేకపోవటం పన్ను విరిగిపోవటానికి కారణం. సో ఏదైనా స్టార్టింగ్లో చూపించుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది. ఇంకా కొన్నిసార్లు రూట్ కెనాల్ కూడా పనికిరాని పన్నుని తీసేసి అక్కడ బ్రిడ్జ్ అని, ఇంప్లాంట్స్ అని, ఇలా రకరకాల పద్ధతుల్లో మనం పన్నుని రిస్టోర్ చేయొచ్చు అండి. ఈ ఇంప్లాంట్స్ అనేది కొత్తగా వింటున్నామండి. అసలు ఏంటి ఇంప్లాంట్స్ అంటే, చేసే పద్ధతి ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఇంప్లాంట్ అంటే మామూలుగా అండి, పన్ను లేని చోట పన్ను కట్టాలంటే ఒకప్పుడు మనం పక్కన ఉన్న పళ్ళని సపోర్ట్గా తీసుకుని ఫిక్స్డ్ పన్ను కట్టేవాళ్ళం అండి. పాతకాలంలో అయితే తీసి పెట్టుకునే పళ్ళు కట్టేవాళ్ళం. అవేంటంటే రోజు తీసి పెట్టుకోవటం, ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఏంటంటేనంటే ఇంప్లాంట్స్ ఏంటంటే మనకి పక్క పళ్ళతో సంబంధం లేదు, వాటి సపోర్ట్ అవసరం లేకుండా మన దవడ ఎముకని సపోర్ట్గా తీసుకుని కట్టే ప్రక్రియ అండి ఇది. మనం ఏంటంటే ఎముకలో స్క్రూ లాంటిది పెట్టి దాని చుట్టూ బోన్ గట్టిపడటానికి ఒక 3-4 months పడుతుంది. ఆ తర్వాత దాని మీద పన్ను కడతాం. ఇంప్లాంట్స్ అంటే అది. కాకపోతే ఇంప్లాంట్స్ కూడా ప్రతి పేషెంట్కి అడ్వైజబుల్ కాదండి. మన బోన్ బాగుండాలి ఇంప్లాంట్ చేయాలంటే. ఇంకొకటి ఏంటంటే మన హెల్త్ కండిషన్. ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉండాలి. మళ్ళీ హార్ట్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే బ్లడ్ పలచగా ఉండటానికి కోస్ప్రిన్ అని ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా కేర్ తీసుకుని చేయాలి. అన్ని కేసులకి ఇంప్లాంట్స్ కరెక్ట్ కాదు. మనకి ఇంప్లాంట్ చేయడానికి కూడా సరైన స్పేస్ ఉండాలి అక్కడ. సో ఇందులో కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రతి పేషెంట్కి అలా ఎవరికైనా చేసేయచ్చు అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఏజ్ని రెస్ట్రిక్షన్ ఏమైనా ఉందంటారా? ఇంప్లాంట్స్ చేసుకోవడానికి ఇంత వయసు దాటితే ఇంప్లాంట్స్ మంచిది కాదు అన్నది ఏమైనా ఉందా? ఏజ్ రెస్ట్రిక్షన్ లేదండి. మన ఎముక బాగుండాలి, మన జనరల్ హెల్త్ కండిషన్ ఒకటి ఇంపార్టెంట్. ఏజ్తో సంబంధం లేదు. అది కాక ఇప్పుడు యంగ్ పేషెంట్స్కి కూడా బోన్ అంత గట్టిగా ఉండట్లా కొందరికి చూస్తే. సో అలా ఏం లేదు. ఒక రకంగా చూస్తే పెద్దవాళ్ళకే ఎముక గట్టిగా ఉంటుంది. సీతాదేవి గారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలైనర్స్ అని ఏదో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే, అది చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నా పళ్ళు తెల్లగా ఇలా చక్కగా ఉండిపోతాయి కదా, అవి చేసేసుకుంటే పోతుంది కదా అన్నట్టుగా ఉంటున్నారు. అసలు ఎలైనర్స్ పర్పస్ ఏంటి? దానివల్ల ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది? దీని గురించి కూడా కొంచెం చెప్తే బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా అలైనర్స్ అనేదండి ఈ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు ఉన్న వాళ్ళకండి. మనకి ఈ అలైనర్స్ రాకముందు పళ్ళకి బ్రేసెస్ అంటే క్లిప్స్, ఫిక్స్డ్గా క్లిప్స్ అనేవి వేసేవాళ్ళు. అవేంటంటే 1 to 1.5 year, 2 years కేసు బట్టి ఇంతకాలం నోట్లో అవి తీయకుండా ఫిక్స్డ్గా ఉండిపోతాయి. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు సరిచేసే ట్రీట్మెంట్ అది. ఇప్పుడు ఏంటంటే అలైనర్స్ అనేవి తీసి పెట్టుకునేవి. ఇవి పేషెంట్స్కి చాలా ఈజీగా ఉంటున్నాయి తీసి పెట్టుకోవటం.
అవేంటంటే ఒక సెట్ ఆఫ్ ఇవి ఇన్నని వస్తాయి. సో వాళ్ళు ఎవ్రీ 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుని అవేంటంటే అవి పేషెంట్ ఎంత వాళ్ళకి ఎంత మోటివేషన్ ఉందో అది దాని మీద డిపెండ్ అవుతుంది. పెట్టుకోకపోతే అవి ట్రీట్మెంట్ అంత సక్సెస్ అవ్వదు. కానీ ఇంకోటి ఏంటంటేనండి అలైనర్స్ ఎప్పుడైనా చాలా సింపుల్ కేసెస్కి అయితేనే పనిచేస్తాయండి. ప్రతి కేసుకి అలైనర్స్ వాడటం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ అది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కూడా. ఇంకోటి ఏంటంటే అలైనర్స్ లాగే నైట్ గార్డ్స్ అని బైట్ గార్డ్స్ అని ఇవన్నీ ఉంటాయి. అంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వాళ్ళ పళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడతారు. అలైనర్స్ కూడా చూడటానికి అలాగే ఉంటాయండి. కాకపోతే అవి వాడే మెటీరియల్ థిక్నెస్ అవన్నీ మారుతాయి. అంటే అలైనర్స్ ఉండగా ఆహార పదార్థాలు తినేయచ్చు అంటారా? అలైనర్స్ తీసే తినాలండి. అవి పెట్టుకుని మనకి తినడానికి కుదరదు. వాటితో ఉన్న అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలన్నా తీసేయచ్చు. కానీ దాని గురించి అడ్వర్టైజ్ చేసి వాళ్ళు ఈ విషయాలు ఏమి చెప్పకుండా పళ్ళు తెల్లగా అయిపోతున్నా అన్న ఒక అభిప్రాయాన్ని కలగజేయడం కోసం జరుగుతున్న ఇటువంటి పరిస్థితుల్లో మరి అది ఎథిక్స్ లేదు కదా అందులో, ఆ రకంగా అడ్వర్టైజ్ చేసుకోవడం అన్నది. అది మరి వాళ్ళు ఫాలో అవ్వాలండి. చిగుళ్ళ వాపుకి ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలన కూడా చిగుళ్ళ వాపు వస్తుంది. మెయిన్గా లేడీస్లో ప్యూబర్టీ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చిగుళ్ళు వాయటానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ మందుల మూలన కూడా మనకి చిగుళ్ళు వాస్తాయి. మెయిన్గా కొన్ని రకాల బీపీ ట్యాబ్లెట్స్, బీపీకి వాడే కొన్ని రకాల మాత్రల మూలాన. ఇంకొకటి ఏంటంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతానికి వాడే ట్యాబ్లెట్స్ మూలాన కూడా మనకి చిగుళ్ళ వాసే అవకాశం, చిగుళ్ళు సెన్సిటివ్ అవుతాయి. ఎందుకంటే వాటిల్లో స్టెరాయిడ్స్ అనేవి వాడతారు. వాటి మూలాన కూడా చిగుళ్ళు సెన్సిటివ్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే అవయవ మార్పిడి అంటే కిడ్నీస్ అవి కొందరికి కిడ్నీస్ మార్చడం అవన్నీ చేసినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గించే మెడిసిన్స్ ఇస్తారు. అవి వాడినప్పుడు కూడా చిగుళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు కూడా ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చాలామందికి తెలియవు కాబట్టి ఎప్పుడు ఇటువంటివి వస్తే వాటిని కూడా పరిగణనలో తీసుకుని వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. చాలా మంచి విషయాలు చెప్పారండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.